హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అదేంటంటే మనం ఎన్నో సమస్యల్లో, ఎన్నో ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉంటాం. జనరల్గా మనిషి అన్న ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో సమస్యలు వస్తూనే ఉంటాయి, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. కానీ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే బైబిల్ నుండి యోసేపు, జోసెఫ్, మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. యోసేపు తన లైఫ్ అంతట్లో కూడా ఏం చేశాడని చూస్తే తను చేసిన తప్పేమీ లేదు, తను చేసిన పాపం ఏదీ లేదు. అయినా సరే వాళ్ళ బ్రదర్స్ అందరూ కలిసి యోసేపుని అమ్మేస్తారు. ఈజిప్ట్కి వెళ్ళే వాళ్ళకి యోసేపుని అమ్మేస్తారు. అమ్మేసినప్పుడు యోసేపు అయినా కానీ దేవుడి కోసం తను ఎంతో విశ్వాసం కలిగి ముందుకు వెళ్ళినప్పుడు తన లైఫ్లో ఆయన ఎంత ఎత్తుకు ఎదిగాడన్నది మనందరికీ తెలుసు. ఆయన ఈజిప్ట్ దేశం అనేది అది పొరుగు దేశం, వాళ్ళ సొంత దేశం కాదు. అయినా సరే ఆ పొరుగు దేశంలో రాజు అయినటువంటి ఫరో కింద ఈజిప్ట్ దేశం మొత్తానికి రెండవ అధిపతిగా, ఫరో తర్వాత రెండో అధిపతిగా యోసేపు ఆశీర్వదించబడ్డాడు. సెకండ్ ఇన్ కమాండ్ ఫర్ ఈజిప్ట్. ఆ ఈజిప్ట్ దేశం మొత్తానికి కూడా సెకండ్ ఇన్ కమాండ్గా యోసేపు నియమించబడ్డాడు ఫరో చేత. ఎందుకు? దేవుడు హెచ్చించాలి అని అనుకోవాలి అంటే మనం యోసేపు ఏ విధంగా అయితే తన జీవితంలో శోధనలన్నిటినీ ఎదుర్కొని దేవుని కోసము, దేవుని మీద విశ్వాసంతో ఎలా అయితే జీవించాడో అలా జీవించడానికి నువ్వు నేను రెడీగా ఉన్నప్పుడు యోసేపు కన్నా అత్యధికంగా మనల్ని హెచ్చించడానికి, ఆశీర్వదించడానికి దేవుడు అస్సలు వెనుకాడాడు. ఇది చాలా గొప్ప ఉదాహరణ మనకి బైబిల్లో నుండి తీసుకుంటే బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం అందరము కూడా దేవుని మీద విశ్వాసంతో ఆయనకి ఇష్టలుగా ఆయన మాటల్ని గైకొని ఆయన మాటలను అనుసరిస్తూ నడుచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఆశిస్తూ మీ అందరికీ కూడా ఈ చిన్న ఉదాహరణని తెలియజేస్తున్నాను. Thank you. Believe in God. Let all of us be blessed. Thank you. Thank you very much.